హాయ్ ఫ్రెండ్స్, ఆ వీడియో చూసే ముందు అందరికి చాలా కష్టపడి మేము వీడియోస్ అయితే తీస్తున్నాం. మీ సపోర్ట్ మాకు ఎప్పటికి కావాలి. ఈ వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే పెద్ద బాబు, బాగున్నావా? బాగున్నా బిడ్డ. తమ్ముని ఆరోగ్యం ఎట్లున్నది? అట్లే ఉన్నాడు పెద్ద బాబు. ఈ వారంలో ఆపరేషన్ చేపిద్దాం అనుకుంటాను. సరే బిడ్డ, తమ్ముని ధైర్యంగా ఉండు అని చెప్పు, ఏం కాదని చెప్పు. నేను చెప్తున్నా పెద్ద బాబు, ఒకసారి మీరు కూడా వచ్చి చెప్తే కొంచెం ధైర్యంగా ఉంటుంది పెద్ద బాబు. సరే బిడ్డ, నేను సాయంత్రం వస్తా, తమ్ముతో మాట్లాడతా. నువ్వు కూడా ఏం బాధపడకు, నువ్వు కూడా ధైర్యంగా ఉండాలి. నాదేమున్నది పెద్ద బాబు, నాన్న ఆపరేషన్ సక్సెస్ అయ్యి మంచిగా ఉంటే అదే సంతోషం నాకు. ఏం కాదు బిడ్డ, ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, అంత ఇక బాగుంటుందయ్యా. పెద్ద బాబు 3 లక్షలు సెట్ అయినాయి, 2 లక్షలు అరేంజ్ చేస్తా అన్నావు కదా, సెట్ అయినాయి పెద్ద బాబు? డబ్బులు అడ్జస్ట్ అయినాయి బిడ్డ, ఫలానా ఇస్తా అన్నాడు. ఇప్పుడైతే 1,00,000 రూపాయలు అవుతున్నావు, 50,000 అయితే ఇంట్లోనే తీసుకుపో. సరే పెద్ద బాబు, ఇంకెవరన్నా ఎక్కువ ఇచ్చినా చూడు, అవసరం పడతాయి. నువ్వు డబ్బుల గురించి ఏం బాధపడకు బిడ్డ, నీ ఎట్లా అడ్జస్ట్ చేసి పంపిస్తా కానీ నువ్వైతే రంది పెట్టుకోకు. సరే పెద్ద బాబు. బిడ్డ నాన్న, అన్నయ్య ఎప్పుడు వచ్చావు? అంత బాగేనా? ఓకే చెల్లె, నువ్వు బాగున్నావా? ఓకే అన్న. పెద్దబాబు ఆరోగ్యం ఎట్లుంది ఇప్పుడు? ఈ వారంలో ఆపరేషన్ అనుకుంటాను, అందుకే నాన్న దగ్గరకు వచ్చిన. సరే అన్న, పెద్దబాబుని ధైర్యంగా ఉండమని చెప్పు, ఏం కాదు పెద్దబాబుకి. బిడ్డ, ఆ బీరువాలో 50,000 పడకరా అన్నకిద్దాం. సరే నాన్న. పెద్ద బాబు, నువ్వు ఇచ్చే ఈ 2 లక్షలు 6 నెలలన్నా సంవత్సరం లోపిస్తావు పెద్ద బాబు. బిడ్డ, అవి 2 చొప్పున తీసుకొచ్చిన. సరే, నువ్వు ఉన్నప్పుడు ఇస్తుపో. బిడ్డ, నీ అకౌంట్లో 50,000 కదా, అది సాయంత్రం అన్న ఫోన్పే చేయి. సరే నాన్న. అన్న, నువ్వు వాడుతున్న నెంబరే కానీ ఫోన్పే నెంబరు దానికే కొట్టాలా? ఆ నెంబర్కే ఫోన్పే చేయాలి. ఓకే అన్న. బిడ్డ, ఒకసారి లెక్క పెట్టుకో, 50,000 లేవో చూసుకో. ఎందుకులే పెద్ద బాబు, నాన్న ఒక్కడే ఇంటికాడ ఉన్నాడు, వెళ్ళొస్తాను. ఓకే బిడ్డ, నేను వెళ్ళొస్తా చెల్లె, మంచిగా చదువుకో. సరే అన్న. నాన్న, పెద్దబాబుకి ఆపరేషన్ ఎప్పుడు చేస్తున్నారట? ఈ వారం కూడా చేస్తున్నాడు బిడ్డ, అందుకే అన్న డబ్బులకు వచ్చిండు. ఏంది వీడు ఇంకా ఎత్తలేడు, 10 అవుతుంది. ఏంది బిడ్డో, తాళంలో పోయి కళ్ళు తాగిరావా? ఇంకా అంటాను ఎవరన్నా నీ తోటోళ్ళు ఎవరన్నా 10 గంటల దాకా అంటానులారా? లే, ఇంకా అంటాను. ఏంది అమ్మ, పండుకొని అదే ప్రశాంతంగా. బిడ్డ 10 అవుతుంది, 10 గంటల దాకా బండి, ఇంకా నన్ను ప్రశాంతంగా బండనిత్తలేవు అని అంటాను. మరి ఎంతసేపు అంటావు? పండరా, మరి అప్పుడే లేపుతా నిన్ను. అమ్మ, నేను ఇంతసేపు పండుకున్నా అంటే ఏదో బాధలు ఉంటున్నాయి కానీ పండుకునేది ఎందుకు ఇట్లా చేస్తాను? ఏం బాధ ఉన్నది బిడ్డ, మళ్ళీ ఏమైందిరా? ఏం చెప్పాలి అమ్మ, నా జానకి ప్రపోజ్ చేసిన February 14th అని చెప్పేసి, కానీ అది ఏం పట్టించుకోకుండానే మళ్ళీ పోయింది అమ్మ. అది నీ ప్రేమను ఒప్పుకోలేదని ఇక రంది పెట్టుకొని మంచాల వండి పిచ్చోని లెక్క అవుతాను వారా నువ్వు? మరి ఏం చేయాలి అమ్మ, నేను దాన్ని ఎంత ట్రూ లవ్ చేస్తాను నీకు తెలియదా అని నేను చెప్పిన, నా ఫ్రెండ్స్ కూడా నచ్చ చెప్దామని ట్రై చేసిళ్ళు, కానీ అయినా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది మా అందరిని కాదని. నిన్ను కాదని వదిలేసిపోయిన దాని గురించి నువ్వు ఎందుకు బాధపడతావు బిడ్డ? దాని గురించి వదిలేయి. ఏంది అమ్మ అంత సింపుల్ వదిలే అని చెప్పేసి అంటాను. చిన్నప్పటి నుంచి నేను ఎంత ఇష్టపడ్డానే, ఇప్పుడు అది కాదంటే నాకు ఏం చేయాలని అర్థమవుతలే అమ్మ, అంత పిచ్చిలేస్తుంది. సరే సరే బిడ్డ, పిచ్చిలేస్తుందా బిడ్డ నీకు? ఒక కుక్కను చాదుకొని ఊళ్ళో పట్టి దేవదాసు లెక్క తిరుగు. ఏంది అమ్మ, నేను బాధపడతానని నీకు జోక్ అవుతుందానే? సరేలే అమ్మ, నువ్వు అనుకున్నట్టు ఏదో ఒక రోజు నేను జానకి గురించి ఆలోచించుకుంటా, అట్లా పిచ్చోని లెక్క అయి తాక్కుంటా తిరుక్కుంటా దేవదాసు లెక్కనే అయిపోతా కావచ్చు అమ్మ. ఎవడన్నా అమ్మాయి గురించి ఇట్లా పిచ్చోడు అవుతాడా బిడ్డ? మన గాచారం ఎట్టుంటే గట్ల అవుతుంది. పో, నీ దోస్తుల కాడికి పో. అమ్మ, నేను మా దోస్తుల కాడికి కాదే, నేను ఎక్కడికి పోయా, నా మనసు ఏ మంచిగా లేదమ్మా, నన్ను ప్రశాంతంగా వదిలే ప్లీజే. ఎడకపోయిన మొహం దాని గురించి నువ్వు బాధపడతావా బిడ్డ? నువ్వు బాధపడుకుంటే అట్లా అంటావారా? నీకు అంతకంటే మంచి అమ్మాయిని చూసిపోయింది చేస్తా, నువ్వు లేచిపో. నువ్వు మళ్ళీ గట్టినే అంటావు ఏంది అమ్మ, నేను ఎటు పో, నేను ఇన్నే అనుకుంటా, నన్ను కొంచెంసేపు ఉంటారు వదిలే. ఎవరికా నువ్వు నా కొడుకు మీద పడ్డదో మంచుకుండతోడు గిట్లా అవుతాడు నా కొడుకు, ఎందుకో మరి. రే శంకర్, నువ్వు చెప్పినట్టు రెడ్డి మీద 5,000 వేసిండ్రా, అత్తయ్య అర మరి. అచ్చుడే, ఒక్క నిమిషం ఆగు నువ్వు. అరే శంకర్, ఈ 5,000 ఇంకొక 5,000 ఉన్నాయిరా, నేను నమ్మేసిన 5,000 ఇలా బాగు పెట్టు అత్తయ్య, కానీ మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకులే. 5, 4, 3, 2, 1 ఎస్ వచ్చినాయి. అవునరా శంకర్, 5,000కి 10,000 వచ్చినాయిరా. థ్యాంక్ యూ రా.
బిట్టు రెడ్ మీద మళ్ళీ 10,000 అయ్యి 10,000కి 20,000 వస్తాయి. సరేరా. ఓకేరా. బా 30,000 నాకు వచ్చినా అనుకో, నాకు 30,000 అప్పు ఉన్నదిరా. ఈ అప్పు తీరినట్టేరా నాకు ఇక. అప్పులు దేవుడు కాదు బిట్టు, నా లెక్క 10 మందికి అప్పు స్టార్ట్ అవుతారు చూడు. ఇప్పుడు మొత్తడు ఈ ఫోన్ అంతా స్టక్ అవుతుంది, ఖరాబ్ అయిందిరా. 30,000 వచ్చుతున్నా, డైరెక్ట్ పోయి ఫోన్ కొంటారు ఇక. కొత్త ఫోన్ కొంటూ తీసుకురి. 5 4 3 2 1 ఎస్ వచ్చినాయి. అమ్మా థ్యాంక్ యూరా శంకర్, నీ వల్ల నా అప్పు తీరింది. మన మధ్యలో థ్యాంక్స్ ఎందుకు బిట్టు, ఇప్పుడైతే 30,000 వచ్చినాయి కదా, రేపు మళ్ళీ కలుసుకుందాం అంతే. ఓకేరా, రేపు మళ్ళీ ఎల్లమ్మ గుడి కన్నా కలుద్దాం. రైట్రా శంకర్, బాయ్. ఓకే. అరే రాఘవానికి ఫోన్ చేయరా, ఎక్కడ ఉన్నాడు? సరేరా. అరే వీడేంద్ర కట్ చేస్తాడు. మళ్ళీ ఒకసారి ఏరా. అరే లిఫ్ట్ చేయట్లేరా వాడు. అరే లిఫ్ట్ చేతురా, నిన్న నుంచి అసలు వాడు కాల్ లేదు, మెసేజ్ లేదు. ఇంకైనా ఫోన్ చేసినారా? నాకు కూడా చేయలేరా. అవునారా? వాడు ఎటు పోతారు? ఇంటి దగ్గర ఉంటాడు. వాడు ఇంటికి వేద్దాం ఒకసారి. సరేరా పోయేద్దాంపా. హాయ్ బిట్టు, హాయ్ సూరి, ఎటెళ్ళొస్తున్నారు? ఎట్లేదు జానకి, రాఘవ వాళ్ళ ఇంటికి వెళ్తాను. అవునా, ఎప్పుడైనా ముగ్గురు కలిసి తిరుగుతారు కదా, ఇప్పుడైనా ఇద్దరు తిరుగుతున్నారు. మీరు రాగా ఒక్కడే ఏం చేస్తున్నాడు మరి ఇంటికాడ? ఏమో జానకి, వాడు ఫోన్ చేస్తే కట్ చేసిండు, మళ్ళీ లిఫ్ట్ చేయట్లే, అందుకోసం వెళ్తున్నాం. అవునా, సరే కానీ నిన్న జరిగిన దానికి రాగా ఏం ఫీల్ కాలేదు కదా? ఏమో జానకి, వాడు నిన్న సాయంత్రం నుంచి మమ్మల్ని కలవలేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అవునా, సరే మీరైనా రాఘవకి నచ్చ చెప్పండి. నిజంగా నాకు రాఘవ మీద అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు. నేను మీ అందరితో జస్ట్ ఫ్రెండ్స్ లాగానే క్యాజువల్గా మాట్లాడినా. సరే జానకి, ఇన్ని రోజులు అంటే ఫ్రెండ్స్ అనుకున్నాం, కానీ ఇప్పుడు మన రాఘవ గారికి ప్రపోజ్ చేసింది కదా, దాని గురించి కొంచెం ఆలోచించరాదు? ఏంటి బిట్టు, నువ్వు కూడా అట్లనే మాట్లాడుతున్నావు? ఇది నా లైఫ్కి సంబంధించిన మ్యాటర్. పెళ్ళనేది మా నాన్న చేతుల్లోనే ఉంది. జానకి, రాఘవ చాలా మంచోడు జానకి, వానికి నువ్వు అంటే చాలా ఇష్టం, వాడిని చాలా మంచిగా చూసుకుంటాడు. ఇన్ని రోజులు అయిపోయింది ఏదో అయిపోయింది జానకి, వాడిని మంచిగా చూసుకుంటాడు. మీ ఇద్దరు ఓకే అనుకుంటే మీ నాన్నతో మేము మాట్లాడి ఓకే చేస్తాం జానకి. లేదు సురేష్, మా నాన్నకి లవ్వులు మ్యారేజెస్ అంటే అస్సలు నచ్చదు. ఇంకోసారి టాపిక్ తీయకిగా. ఇప్పుడే ఇలాంటి డిసిషన్ తీసుకోకు జానకి, కొంచెం టైం తీసుకొని మావన్ గురించి ఆలోచించు ప్లీజ్. సురేష్, రాఘవకి ఇష్టం ఉన్నంత మాత్రం నాకు ఇష్టం ఉండొద్దా? నాకు ఇష్టం లేదంటే అర్థం చేసుకోరేంటి? ఇగో బిట్టు సూరి, రాఘవ దగ్గరికి వెళ్ళి మ్యాటర్ చెప్పండి. రాఘవ అంటే నాకు ఇష్టం లేదు, ఈ టాపిక్ ఇంకోసారి తీయకండి, ఊర్లో కూడా ఎక్కడ చెప్పకండి. ఎందుకు జానకి అట్లా మాట్లాడతాను? అర్థం చేసుకోవచ్చు కదా. అసలు మీకు ఎంత చెప్పినా అర్థం కాదా? అర్థం చేసుకో జానకి, ప్లీజ్ జానకి. జానకి ప్లీజ్ జానకి. అరే ఏంద్రా వీడు 12 అయితే ఇంకా పనుకునే ఉన్నాడు. ఏమో పోరా. అరే చింటు, అరే అరే చింటు, 12 అవుతుంది కారా, ఇంకా వన్నవేంద్రా లే. బరే మళ్ళీ మీరెందుకు వచ్చిర్రా ఇంటికి? నన్ను వదిలేయరా ఒంటరిగా, నాకు మంచిగా అనిపించలేదు. అరే నైట్ మాకేమన్నా చెప్పకుండా తాగినా వారా? ఫోన్ చేస్తే కట్ చేస్తాను, స్విచ్ ఆఫ్ చేసినావు, ఎన్ని సంగతి? అరే సురేష్, నేను ఏం జరిగిందో నీకు తెలియదారా? అన్నీ తెలిసి కూడా మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడతారేంద్రా? నన్ను ఒంటరిగా వదిలేయరా ప్లీజ్. అరే నువ్వు జానకి గురించి జర ఇట్లా అయ్యేది, మేము ఇప్పుడే జానకి గురించి కలిసేస్తాను, నువ్వేం బాధపడకు. అవునారా? ఏమన్నారా జానకి? చూసిన వారా బిట్టు, ఇది వరదాకా సచిన పాంబ అన్నట్టు అన్నాడు. ఇప్పుడు నువ్వు జానకని జోలు తీసిన వాళ్ళు ఎట్లా తెచ్చుకొస్తున్నాడు చూడు. బా నువ్వు ఆగే అమ్మా. అరే బిట్టు, జానకితో మాట్లాడలేరా? నా గురించి ఏమన్నా టాపిక్ వచ్చిందారా? ఏమన్నదిరా? అరే నీ గురించే మాట్లాడినవరా జానకితో ఇందాక. జానకి చెప్పేది ఇలా చెప్పినావు, ఇంకేం మాట్లాడతాను చెప్పు. అవునారా సూరి, మరి ఏమంటాందిరా? ఏమైనా ఒప్పుకునే ఛాన్స్ ఉన్నారా? అరే చింటిగా, నిన్ననే ఎవరో నువ్వు చెప్పింది, చెప్పుడుతో ఒప్పుకుంటారా? జర టైం పడుతుంది, ఆగరాదరా. అరే బిట్టు, ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు నేను ఆగుతారా? కాకపోతే ఏమన్నా పాజిటివ్గా ఒప్పుకున్నట్టు ఏమన్నా మాట్లాడుతుందారా? నాకు అదే టెన్షన్ అవుతుందిరా. మళ్ళీ మొన్ననే ఇంకా పెళ్లి సంబంధం అని చెప్పేసి పెళ్లి ఫోటో చూపించే. అరే అది ప్రాంక్ అని చెప్పింది కారా, నువ్వు ఇంటికా ఉంటే గిట్లనే చేస్తావురా. దా మరికింది పంపా, ప్రశాంతంగా ఉంటాం. అరే మీకేంద్రా, మీకు కూడా నా లెక్క ఎవరైనా అమ్మాయి లవ్ చేసి అమ్మాయికి ప్రపోజ్ చేసి ఆమె రిజెక్ట్ చేస్తే నా బాధ మీకు అర్థమవురా? సరే తీరా, ఇక నేను ఎట్టు రాను, మీరే బోల్రా. బిడ్డ రోజుకు రోజు వెనకపోయిన ముఖం దాన్ని యాడ్ చేసుకుంటా మొత్తం పిచ్చోని లెక్క అవుతాడు. ఆ ఎరగడ దవాఖానలో జాయిన్ చేసి రాపండి బిడ్డ. సరే అమ్మా, నా ప్రేమ మీ అందరికీ పిచ్చి ప్రేమ లెక్క అయిపోతుంది కానీ నేనంటే మీ అందరికి సులకర అయిపోయింది. సరే నేను పిచ్చోనే కదా, నన్ను వదిలేయలే అమ్మా. నేను అందరు ఎటన్నా పోలి, లేకపోతే నేను ఎటన్నా పోతీగా. అరే అవులాగా ఎటు పోతావురా మా అందరిని వదిలేసి?
ఎక్కువ తక్కువ మాట్లాడితే చేతులు కాలు కట్టేసి ఇంట్లో ఎత్తా. దోస్తుగాడు ప్రేమల ఫెయిల్ అయ్యి బాధలు ఉంటే చేతులు కాలు కట్టేసి ఇంట్లో ఎత్తా అంటావారా? సరే పోలరా, మీరు ఇక్కడ దెంగేలిగా నేను సపరేట్గా పంట, నాకు మీకు ఇవ్వంత సంబంధమే లేదు. అరే చింటిగా ఇదే పని నా మరికిందా ఒక కేసు బీర్లు పట్టుకొస్తా తాకుండా ముచ్చలేదా? అరే బిట్టు, ఈ మాత్రం ఇట్లున్నారా? ఇంకా తాగితే మాత్రం నేను ఎట్లా పిచ్చోని లెక్క బిహేవ్ చేస్తాను నాకే తెలియదురా. మీకు దండం పెడదా, నన్ను వదిలేసిపోడరా మీరు. బిడ్డ వాని మాటలు వింటే భయం అవుతుంది బిడ్డ. ఎవడు పండుకొని మీరు పోండి. అరే చింటిగా మేము మరికింది ఉంటాం, నువ్వు లేచినాక మరికాడికి రారా. ఏం బిడ్డ అంతా డల్లు కూర్చున్నావు? ఏం లేదు నాన్న. ఏం లేదనుకుంటే ముఖం అంతా మార్చుకుంటున్నాను ఏంది బిడ్డ? ఏం లేదని చెప్తుంటే అర్థం కావట్లేదా? నన్ను ఇట్లా ప్రశాంతంగా వదిలే. నీ ఏమన్నా అంత సీరియస్ అవుతున్నావురా? ఏమన్నా కాలేజీలు ఇవ్వాలి అని అన్నారా? నన్ను ఎవరేమంటారే నాన్న? నన్ను ఎవరేమనలే. నువ్వు సైలెంట్గా ఉండు. నువ్వు ఇస్తున్నావు అంటే ఎందుకు నాకు డౌట్ వస్తుంది బిడ్డ. అసలు ఏం జరిగిందో చెప్పు. అరే ఏం లేదంటే ఊకుంటలేవేండి? నన్ను ప్రశాంతంగా కూడా కూర్చొని ఇస్తలేవు నీ అవ్వ. అరే ఏంద్రా సూరి రాఘవాడు ఇట్లా చేస్తాడు? అరే వాడు నిజంగా ట్రూగా లవ్ చేసిండ్రా, ఆ మాత్రం బాధ ఉంటుంది కదరా. ఇట్లా బాధపడకుండా 2 రోజులు ఉంటారా? వాడు జానకి ఇష్టం లేదు వీడే చేస్తారా? అది నీకు అర్థమవుతలే కారా? ఓ చిన్నప్పటి నుంచి జానకి అనుకుంటూ ఉన్నాడు, ఇప్పుడో బాధపడాలట. ఇటు జానకి చెప్తే జానకి ఇంటలేదా, ఇటు రాఘవాడు ఇంటలేడా? ఎట్లారా మరి? అరే ఇలా మనది కూడా తప్పు ఉన్నదిరా. వాడు జానకి టాపిక్ తీసినప్పుడల్లా మనం ఏమైనా ఎంకరేజ్ చేసినట్టు అయింది. అరే వాళ్ళిద్దరు ఒకటైతే మనం ఇట్లా చేసినావురా, ఇట్లా అయితే మనం అనుకున్నావా? మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం రా, వాడు ఇట్లా బాధపడతా అంటే అసలు ఉండబుద్ధి అయితే లేరా. ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని కలపాలరా బిట్టు. అరే ఎటైతే అంటే జానకిని కిడ్నాప్ చేసి అరేసం తీసుకుపోయి పెళ్ళి చేద్దాం వాళ్ళిద్దరికి. ఎవరు బిత్తురోడా? ఇద్దరికి ఇష్టమైతే తీసుకుపోయి పెళ్లి చేయవచ్చు. ఇక్కడ జానకి ఇష్టమే లేదే, ఆమె పోయి కేసు పెట్టింది అనుకో, ముగ్గురం పోయి జైలు ఉంటాం ఇక. అరే ఎట్లా మరి వాళ్ళిద్దరు ఎట్లా కలవాలరా? నైట్ 90 వేసి వాళ్ళ ఐదుని పోయి మాట్లాడదాం డైరెక్ట్గా. ఆహా ఏం చెప్పినవరా? మన రాఘవాడు పెద్ద సాఫ్ట్వేర్ నాకు చేస్తానని మనం చెప్పుడుతోనే వాళ్ళ అయ్యా కాళ్ళు కాడిగి ఇంకో అల్లుడు అని చేతిలో పెడతాడు. ఇక ఇంకోసారికి ఇలాంటి అడిగేలు తీసుకురాకురా నువ్వు. నువ్వే చెప్పరా చేద్దాం? ఈ ఎటు వేసి రాఘవ జానకి కలవాలి అంతే. కలుతారు కానీ నువ్వు ఆవురా బాబు, నువ్వు తొందరవాడి మధ్యలో పుల్లలు పెట్టకియ. సరేరా. అమ్మా ఆ బండి తనే తీసుకురావే. ఎందుకు బిడ్డ ఎడిపోతాను? ఇటో పోయేస్తా తీయ నేను. ఏమైంది రాఘవ? నీ ముఖం ఏంది? నువ్వేంది? ఏంది ఇట్లా అవుతున్నావు అంతా? ఏం లే జానకి, నువ్వు ఫోన్ చేసినప్పుడే పడుకొని లేచినా, ఇక అందుకే ఇట్లున్నది. ఏంటి టైం 1 అవుతుంది, ఇప్పటిదాకా పడుకున్నాను. ఇంతకు బ్రష్ చేసినావా? ఏంటి రాఘవ 1 o'clock వరకు నువ్వు బ్రష్ చేయలేదు, ఇంకా లేవలేదా? ఛీ. లేదు జానకి, నైట్ పడుకుంటే నిద్ర పట్టలేదు, ఇక అందుకే డే అంతా పడుకొని ఉన్నా. ఏంటి నైట్ అంతా పడుకోలేదా? అసలు ఏమైంది రాఘవ? నువ్వు అంతా ఇట్లా చేస్తున్నావు? ఏంది జానకి, ఏం జరగనట్టు, మన మధ్యలో ఏం లేనట్టు ఇంత నార్మల్గా మాట్లాడుతాను. ఏంది ఏమైందో నీకు తెలియదా? మరి నన్ను అడుగుతాను. నువ్వు నిన్నటిది ఇంకా సీరియస్గా తీసుకున్నావు రాఘవ. నువ్వు అవన్నీ మర్చిపో, మనం మంచి ఫ్రెండ్స్ లాగా ఉందాం. ఇంటికి వెళ్ళి బ్రష్ అయిపో. ఫ్రెండ్స్ ఏం జానకి, నాకు ఫ్రెండ్షిప్ ఏం అవసరం లేదు నీతోటి. నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్తా అంటే మళ్ళీ ఫ్రెండ్స్ అని చెప్పేసి అంటావు. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, మన కొత్తగా ఈ ఫ్రెండ్షిప్ ఏం అవసరం లేదు. రాఘవ ఇప్పుడే నీ ఫ్రెండ్ బిట్టు సూరి కలిసిళ్ళు, నా వల్ల నువ్వు బాధపడుతున్నావు అని చెప్పిళ్ళు, అందుకే నేను కలవడానికి వచ్చిన. మళ్ళీ నువ్వు ఇట్లా మాట్లాడకు. ఆహా జానకి, నీకు నా ఫ్రెండ్స్ కలిసి నేను బాధపడతానని చెప్పేసి అంటే నన్ను కలవడానికి వచ్చినావు అంతే. అంతే తప్ప నువ్వు ఏదో నన్ను కలుతామని చెప్పేసి రాలేదు. కానీ నేను నీ వల్లనే బాధపడతానని చెప్పేసి నీకు కూడా తెలుసు. కానీ ఏం పట్టనట్టు ఏం తిరగనట్టు ఏమన్నా యాక్టింగ్ చేస్తానవా? రాఘవ ఏదో నీ ఫ్రెండ్స్ బాధపడుతున్నావు అని చెప్తే కలవడానికి వచ్చిన. దీన్ని నువ్వు అడ్వాంటేజ్ తీసుకోకు, నేను వెళ్తున్నాయి. ఇట్లా మాట్లాడుతుంటే వెళ్ళేదాన్ని అయితే మళ్ళీ ఎందుకు వచ్చినావు జానకి? ఇంకా నన్ను ఫోన్ చేసి ఎందుకు రమ్మను? మళ్ళీ నన్ను బాధ పెడతామని చెప్పేసా? ఏంటి రాఘవ, నేనేదో నేను లవ్ చేసి మోసం చేసినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు లవ్ చేసి నాకేనా చెప్పినావా? నేను వేస్తేవి. ఏం జానకి, ఏం తెలియదు ఇట్లా మాట్లాడుతావు? నీకు తెలియదా? నీ ఎంట పడ్డప్పుడు, నీతో కలిసి మాట్లాడినప్పుడు, నీకు ఫోన్ చేసినప్పుడు, మెసేజ్ చేసినప్పుడు ఈ మాత్రం అర్థం కదా నేను లవ్ చేస్తానని చెప్పేసి? మళ్ళీ ఏం లేనట్టు నేనే ఏదో అది చేసినా అని చెప్పేసి మాట్లాడతాను. అవును, ఏదో మన ఫ్రెండ్స్ అని చెప్పేసి నీతో మంచిగా మాట్లాడినా, దానికి లవ్ అని తీసుకుని నేనేం చేయాలి? ఏం జానకి ఫ్రెండ్సా? మన షాప్ కాడ నీతో నేను మాట్లాడినప్పుడు అప్పుడు అర్థం కాలేదా? ఇదే బస్ స్టాప్లో నువ్వు వచ్చేటప్పుడు నీతో మాట్లాడి, అదే బండ్లో లవ్ లెటర్ పెట్టినప్పుడు అప్పుడు తీసుకొని నువ్వు నాతో మాట్లాడినావు, అప్పుడు నీకు అర్థం కాలేదా? అదే మర్రి కింద ఎన్నోసార్లు నీకు ప్రపోజ్ చేద్దామని చేసిన, ప్రపోజ్ చేసి ప్రాంక్ అని చెప్పేసి కూడా అన్నా, అప్పుడు నీకు అర్థం కాలేదా? ఇప్పుడేమో ఫ్రెండ్స్ అని చెప్పేసి మీతో మాట్లాడినా అంటాను. ఏంటి రాఘవ ఊకుంటే నోరు నెత్తిలో పెట్టుకుని మాట్లాడుతున్నావు? నువ్వు లవ్ చేసిన విషయం నాకు తెలుసా? బిట్టు సూరి మనందరం మంచి 4 ఫ్రెండ్స్ అనుకున్నాం, కానీ నువ్వు ఇట్లా చేస్తావు తెలియదు కదా.
అదే జానకి ఈ రోజు నీ తెలివి చూపిస్తాను అక్కడ మర్రి కింద నా జేబులోకి వెళ్ళి పువ్వు తీసి మరీ నీకు ఇచ్చిన తీసుకొని జడలో పెట్టుకున్నావు అప్పుడైనా నీకు అర్థం కాలేదా ఇప్పుడేమో ఏం తెలియనట్టు అమాయకంగా మాట్లాడతాను అదే సార్ మీకున్న తెలివి మాకెక్కడ ఉంటుంది మాది మట్టి బుర్రలే ఏంటిది నేను మట్టి బుర్రనా సరే నాది పక్కన పెట్టు మా అమ్మ వచ్చి నీతో మాట్లాడింది కదా పొద్దున్న లేస్తావా అన్నం వండుతావా కూర వండుతావా రేపు పెళ్ళైన తర్వాత అత్తగారింటికి పోయినాక అత్తల మంచిగా చూసుకుంటావా అందరిని మంచిగా చూసుకుంటావా అని చెప్పేసి ఎన్నో రకాల నేను అడిగిందని చెప్పేసి అన్నావు అప్పుడు నీకు అర్థం కాలేదా అసలు మా అమ్మ నిన్ను ఎందుకు అడుగుతుంది ఇవన్నీ ఊర్లో ఇవ్వలేరా నిన్నే అడగాల్సిన అవసరం ఏమొచ్చింది ఆహా రాఘవా అంటే నీకు మీ అమ్మకి నీ ఫ్రెండ్స్కి అందరికీ తెలుసు కావాలని అతను ఇన్ని రోజులు నాటకాలు ఆడలేదా మీరు ఏం జానకి నాటకాలు ఆడతారు అది అని చెప్పేసి అంటాను ఇప్పటి వరకు మీ ఎవరైనా నీతో ఏమైనా రాంగ్గా బిహేవ్ చేసినావా ఎందుకు ఇట్లా మాట్లాడతాను ఏమో రాఘవా నువ్వు బాధపడుతున్నావు అంటే నీ బాధను చూడలేక వచ్చిన చూసినావా నాకు బుద్ధి ఉండాలి దండం ఇంకా నీకు ఏం జానకి అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను అర్థం చేసుకో జానకి నువ్వు అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఒక్కసారి అన్ని జరిగినాయని ఆలోచించుకో నీ కోసం నువ్వు గుడికి పోతానని చెప్పేసి అంటే పొద్దుగా లేచి స్నానం చేసి మేము అందరం గుళ్ళకి వచ్చి నీతో మాట్లాడినావంటే అర్థం చేసుకో నీకే అర్థమైతే జానకి నాకు నువ్వు అంటే ఎంత ఇష్టమో ఒక్కసారి ఏమైనా స్టార్టింగ్ నుంచి కలిసిన రోజులన్నీ నువ్వు గుర్తు చేసుకో జానకి అప్పుడైనా నీకు అర్థమవుతుంది కావచ్చు నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో రాఘవ మీ ముగ్గురు పైన మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా నువ్వు ఇట్లా లవ్ గివని మాట్లాడినావు అనుకో మనం మాట్లాడి ఇదే లాస్ట్ అయిపోతుంది ఇక ప్లీజ్ జానకి అట్లా మాట్లాడకు నిజం జానకి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకుండా ఉండలేను జానకి ప్లీజ్ జానకి ఇక నువ్వు మారవు రాఘవ అబ్బా జానకి ప్లీజ్ జానకి 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 ఏమ్రో ఇంతసేపు మేము పిలిచినా రమ్మంటే రాలే మళ్ళీ మరికాడికి వచ్చినాయేమరా లేదురా జానకి ఇంతకుముందు పడుకుంటే కలుద్దామని చెప్పి ఫోన్ చేసిందిరా అందుకే పోయి జానకిని కలిసి వస్తాను అవునా రచింటు జానకి ఏమన్నారా మరి ఏమన్నానంటే ఏం చెప్పాలిరా బిట్టు నేను ఎంత చెప్పినా అసలైనా మాట వింటలేదురా నేను మాట్లాడదా అంటేనే వినకుండా బండి వేసుకొని పోతాందిరా అవునరా జానకి ఇష్టం లేనప్పుడు నువ్వు కూడా అర్థం చేసుకోవచ్చు కదరా నీకు ఇష్టమైతే సరిపోతుందారా జానకు కూడా ఇష్టం ఉండాలి కదా అంటే ఏందిరా సూరి నువ్వు అనేది అంటే మీరు అందరు కరెక్ట్గా నేను చేసేదే తప్పారా నీ ట్రూగా లవ్ చేసిండ్రా జానకిని అదారా నేను చేసిన తప్పు మీరు అందరు ఒక దిక్కు మాట్లాడతారు నన్ను ఒంటరిగా వదిలేస్తాళ్ళు అరే నేను ఎవరు ఒంటరిగా వదిలేస్తారా మేము అంత లేవారా నువ్వే ఆలోచించరా మరి ఏం చేస్తానవరా ఏమైనా జాబులు చేస్తానమ్మా ఖాళీగా తిని తిరుగుతాను జానకు ఒప్పుకున్నా వాళ్ళు అయ్యా ఒప్పుకుంటారా అందుకోసం జానకి నేను ఒప్పుకుంటలేదు అంటే సూరిగా ఇప్పుడు నువ్వు ఇండైరెక్ట్గా అరే నువ్వు ఏం పని చేస్తలేవురా ఊరా ఖాళీగా తిరుగుతాను నిన్ను జానకే కాదురా ఏ అమ్మాయి ఒప్పుకోరా అని చెప్పేసి నన్ను అంటాను కదా ఇక అరే చింటుగా ఎందుకు అంత సీరియస్ అవుతాను అమ్మాయి ఒప్పుకున్నప్పుడు మన అయితే చెప్పురా అదే రా బిట్టు నాకేం చేయాలని అర్థమవుతలేదురా నాకు పిచ్చి లేస్తాదురా అరే ప్లీజ్ రా మీకు దండం పెడతారా నన్ను జానకిని కలుపురా ఏదో ఒకటి చేసి అరే చింటూగా ఏంద్రా అట్లా మాట్లాడతాను ఎవరో పరాయాలతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఏంద్రా మీరు కలవాలని మాకుండా రా మీరు ఇద్దరు కలవాలనే కారా ఎన్నో తీర్ల ట్రై చేసినావు అది జానకి ఒప్పుకోకపోతే మేమేం చేస్తావు రా అది అమ్మాయి మ్యాటర్ రా అవునరా చింటూ జానకి ఇష్టం లేదంటే మనం కూడా బలవంతం చేయలేం కారా నువ్వు కూడా అర్థం చేసుకోవాలరా అరే ఎట్లా బిట్టు అట్లా అంటే జానకి లేకుండా నేను ఉండలేను రే నాకు అసలు బతకాలనిపిస్తలేదా నాకు పిచ్చి లేస్తాందిరా బతకాలనిపిస్తలేదా జాన గురించి చచ్చిపోతావా రా సూరా బిట్టు వీడు ఏం మాట్లాడుతాడో కొంచెం ఇజ్జత్ అనిపించాలరా నీకు నీ అమ్మలేదారా నీ అమ్మ గుర్తుకొత్తలేరా ఈరోజు మీ అమ్మ చిన్నప్పటి నుంచి వెళ్ళి మా కళ్ళ ముంగట పెంచిందిరా నేను ఎంత గారంగా పెంచిందో అది మాకు తెలుసు ఇంకా జాన కోసం చస్తా అంటాను ఛీ అరే సూరి ఇన్ని రోజులు నేను అమ్మ ప్రేమ మీదే బతికినరా ఇప్పుడు నాకు జానకి ప్రేమ కూడా కావాలరా జానకే నా మిగతా లైఫ్ అని చెప్పేసి మొత్తం అనుకున్నారా అట్లాంటి జానకే ఏమన్నా నాకు దూరం అయిపోతే ఎందుకురా నేను బతికి అవును అరే చింటూ మీ అమ్మని ఇన్ని రోజులు పెంచింది జానకి కోసం సావానికేనారా ఛీ నువ్వు మా దోస్తాన్ని చెప్పుకోనికే చికెన్ అనిపిస్తున్నారా మాకు అరే మీరు ఎంత చెప్పినా నాకు అస్సలు ఎక్కుతలేరు అరే నాకు ఇప్పుడు జానకి కావాలరా ఏదో ఒకటి చేయాలరా అరే డైరెక్ట్ జానకి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అయ్యేతోనే మాట్లాడుతుందారా అరే జానకి వాళ్ళ డాక్టర్తో మాట్లాడతావా అరే నీ వల్ల జానకి ప్రాబ్లం అనేటట్టున్నదిరా ఊ లెవెల్కి అని తెలిసిందనుకో ఇజ్జత్ పోతుందిరా అరే చిన్నప్పటి నుంచి నా తోడు ఉన్న వాళ్ళు మీరే నన్ను అర్థం చేసుకోకపోతే ఎట్లా రాయగా ఇట్లయితే ఎట్లా రాయగా నాకు బతకబుద్ధి అయితే లేదురా ఇంతేదైనా మందన్న తీసుకురాలా తాగి సత్తా నేను ఇక అరే చింటుగా నీ బాధ మాకు అర్థమవుతుందిరా నువ్వు చిన్నప్పటి నుంచి జానకిని ఎంత లవ్ చేసినావో మాకు తెలుసురా ప్లీజ్ రా నువ్వు జానకి లేకుండా ఉండలేవు అని మాకు తెలుసురా కానీ నువ్వు అర్థం చేసుకోవాలరా చింటూ ఆ అమ్మ గురించి ఆలోచించురా అరే నువ్వు మళ్ళీ అట్లనే మాట్లాడతలేదురా సూరి ఇప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్లు ఎవరి గురించి ఆలోచించలేకపోతాను రా నేను ఏం చేసినా ఎవరిని చూసినా ఎటు పోయినా నాకు జానకే గుర్తుకొస్తానురా అరే నీలానే ఎంతో మంది లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారా వాళ్ళందరూ నీలానే చచ్చిపోతారా ఇట్లా లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ చనిపోతే ఇట్లా 90% అబ్బాయిలు ఎవరో మిగిలారా 20 సంవత్సరాల లోపే చనిపోతారు అరే ఇక దినేష్ అయినా చూడరా వాళ్ళిద్దరు 4 సంవత్సరాల నుంచి లవ్ చేసుకున్నారా వాడి పిల్ల వాళ్ళు అయ్యే సంబంధం చూసినా దినేష్ అయినా వదిలేసి వాడిని ఎవరినో చేసుకుని పోయిందిరా అయినా అమ్మాయి వాడిని అంత మోసం చేసినా అని వాడిని సొంతంగా వాడి కాళ్ళ మీద నిలబడి వాడు బిజినెస్ చేసుకొని బతుకుతున్నాను రా గట్లుండాలిగా నువ్వేంద్రా గట్లా పిరిపందలాగా
అయినా జానకి నిన్ను ప్రేమిస్తా అని చెప్పి మోసం ఏం చేయలేదురా. నీకు నువ్వే జానకి మీద ఓప్స్ పెంచుకున్నావు. ఒక అమ్మాయి అన్నాక ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి రా చింటూ, అది మనం అర్థం చేసుకోవాలిరా. నువ్వు బాధపడకురా. బాధపడకరా. నా కొడుకు అన్నం తినలే ఏం తినలే ఎడిపోయిండో ఏం కథ. రా చింటుగా అమ్మిందిరా ఫోన్ చేస్తాంది. ఏమోరా ఎందుకో మాట్లాడు. హలో అమ్మ. హలో సురేష్, నా కొడుకున్నాడా మీతోటి? ఉన్నాడమ్మా, ఇక్కడనే మరికింది ఉన్నాం. వాడు రాత్రి సంధి అన్నం తినలే ఏం తినలే బిడ్డ, ఇంటికి రమ్మని అన్నం తింటాడు. ఏందమ్మా రాత్రి నుంచి అన్నం తినలేదా చింటుగాడు? అరే చింటుగా అన్నం తినలేదా ఏందిరా? జరవన్నీ ఇంటికి తీసుకొని రాలి బిడ్డ, తిన్నాక మళ్ళీ తీసుకొని పోదురు. సరే అమ్మా, మేము తీసుకొని వస్తాం. సురేష్ చెప్పిన రాలి బిడ్డ. అరే చింటుగా దారా ఇంటికి పోంపా, అమ్మ రమ్మంటుంది, అన్నం తిందాంపా. అరే సూరి నాకు ఆకలి అయితే లేదురా, నేను తినానని చెప్పు దానికి. అరే ఏంద్రా బిట్టు వీడికి ఇట్లా చేస్తాడు, వాడు అమ్మ బాధపడుతుందిరా. దారా ఇంటికి పోయి తినేద్దాం. అరే ఏదిరా తినా అని చెప్పి సావ కొడతాళ్ళు. నాకు ఆకలి అయితే నేను తిన్నారా? ఇప్పుడు మంచిగా ఉన్నా కదా, నీ సత్తానారా తినకపోతే ఏమన్నా? అరే చింటిగా నీకు ఆకలి కాకుండా ఇంటికి వెళ్దాం పారా. అమ్మ కోసం నాకు 2 బుక్కలు తినద్దు పారా. అరే ఇప్పుడు తినకపోతే ఏమన్నా సత్తానారా? తినని టార్చర్ దొరుకుతాను. అరే ఏంద్రా బిట్టు వీళ్ళు ఇట్లనే వదిలేస్తే మనకి ఏదో ఒకటి అయ్యేటట్టు ఉన్నదిరా. అవునరా సూరి, నాకు కూడా అదే భయం అవుతుందిరా. ఏం చేద్దాంరా మరి? జానకి ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంటే చెప్తాం రా. ఆ జానకి మాట వింటారా వాడు? అవునరా సూరి, నేను జానకి ఫోన్ చేసి రమ్మంటావు. హలో బిట్టు. హలో జానకి, ఏం చేస్తాను? ఏం లేదు బిట్టు, ఇంట్లోనే ఉన్నా, చెప్పు. ఏం లేదు జానకి, రాఘవ గారు నైట్ నుంచి ఏం తింటలేడట. మేము ఎంత చెప్పినా ఇంటలేడు. నువ్వు ఒక మాట చెప్పి చూడరా. ఏంటి బిట్టు, రాగుకమైన పిచ్చి లేచిందా? అన్నమేం తింటలేడు? అదే జానకి, వాడు మా మాట ఇంటలేడు. నువ్వు ఒకసారి ఫోన్ చేసి చెప్పరాదు. అవునా, ఇంతకీ మీరు ఎక్కడున్నారు? మేము ఇక్కడనే మరి దగ్గర జానకి. ఓకే, మీరు అక్కడే ఉన్నా, నేను వస్తున్నా. సరే జానకి. అరే జానకి మరికాడికి వస్తానరా. అమ్మయ్యా రానిరా, వాడు ఆ జానకి మాట వింటాడు కావచ్చు. ఏమైంది బిట్టు సూరి? ఏం చెప్పాలా జానకి, వాడు ఎంత చెప్పినా వింటలేడు. వాడు అక్కడ ఉన్నాడుగా, పోయి వాడిని అడుగుపో, మనకు కాస్త తినవనుపో. అరే ఎన్నిసార్లు చెప్పాలి? ఇంతకుముందు కలిసినప్పుడు చెప్పినా, అయినా మీ మాట విన్నది నా మాట వింటాడా? వాడు మా మాట వినే స్టేజ్ దాటిపోయిన దానికి వాడు మొత్తం నీ మాయలో ఉన్నాడు. ఇక బిట్టు సూరి చిన్నప్పటి నుంచి మీ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. మీరు చెప్తే నేనంది నా మాట వింటాడా? మీ ఇంటికి పోయి పన్నుని కాస్త లేపి రారా అంటే వాడు రాలేదు. కానీ ఒక్క ఫోన్ కాల్తో వాడు పన్నుడు కాస్త లేచి వచ్చిందంటే ఇది అర్థమవుతలేదా? ఇగో బిట్టు సూరి చెప్పే తిరిగి చెప్తా, వినకపోతే నాకు సంబంధం లేదు. నువ్వు చెప్పినాకేనాడా పో. మనకి పానం లేచేస్తుంది దెబ్బకి కొడుకు. ఏంటి రాఘవా, నీకైనా పిచ్చి లేచిందా? అంత చిన్నపిల్లలు బిహేవ్ చేసినట్టు చేస్తున్నావు. అన్నం తినవా? ఇప్పుడు నా దగ్గరకు వచ్చేది నువ్వు అన్నం తింటున్నా చెప్పేసి వచ్చినావా? నాకు ఆకలి అయితే నేను తినా జానకి. అదే నిన్న నైట్ నుంచి అన్నం తినలేదట కదా, మరి నీకు ఎందుకు ఆకలి అయితే లేదు? ఇంతకుముందు అక్కడ మాట్లాడుతా అంటే పట్టించుకోకుండా బండి మీద వెళ్ళిపోయినావు కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చినావు? నీకు తింటేంది సత్తా నీకేంది? అరే ఏంది బిట్టు సూరి ఇట్లా చచ్చిపోతాను మాట్లాడుతున్నాడు? నీకైనా పిచ్చి లేచిందా? అవును జానకి, నిజంగా నాకు పిచ్చి లేచినట్టు అవుతుంది. ఒక్క పూట నువ్వు నాతో కరెక్ట్ మాట్లాడకుండా నన్ను వదిలేస్తేనే నేను ఇట్లున్నా అంటే, ఇప్పుడు లైఫ్లో నువ్వు నాకు దూరం అయిపోతా అంటే నేను ఎట్లుంటా చెప్పు? అర్థం చేసుకో జానకి. ఇగో రాఘవ, నువ్వు రామాయణ భాగవత అన్ని స్టార్ట్ చేయకు. ఏదో ప్రపంచాన్ని నువ్వు ఒక్కడే ప్రేమించినట్టు చేస్తున్నావు. ఇంటికి వెళ్దాం నా అన్నం నిందు. ఇప్పుడు నీకు తినకపోతే నీకేం చెప్పు బాధ? అంటే నువ్వు నా గురించి బాధపడతావు అంటే నేనంటే నీకు ఎక్కడో లోపల ఇష్టం ఉన్నది, కానీ నువ్వు బయటపడతలేవు. అబ్బా రాఘవ, నువ్వెన్న అనుకున్నా మనం ఫ్రెండ్స్ అంతే. నా మాట ఇంటవైనవా? చక్కగా ఇంటివి అన్నం తినిపో. నువ్వు నా మాట వింటానని చెప్పేసి నేను నీ మాట వినాలనా? నేను నీ మాట ఎందుకంటే అయినాను పో.
అరే బిట్టిగా చూసినావారా బాక్స్ ఇంకా వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చిందిరా. అవునరా మన కోసం ఏం స్పెషల్ వండుకు వచ్చిందరా? ఇగో రాఘవా నీకోసం బాక్స్ తీసుకొచ్చిన తిను. ఏంది నువ్వు నా కోసం టిఫిన్ తీసుకొని వచ్చినావా? నేను అంటే ఇష్టం లేదంటో మళ్ళీ ఇదంతేంది చెప్పు. రాఘవా నువ్వు నా కోసమే తినకుండా బాధపడుతున్నా నాకు అర్థమైంది. అట్లా నా కోసం తినకుండా బాధపడి నాకు ఇష్టం లేదు. తిను. జానకి మరి నీ వల్ల నేను బాధపడతానని చెప్పేసి నీకు తెలిసినప్పుడు నేను ఎందుకు బాధపెడతానో చెప్పు. రాఘవా ఎట్లుండేటోను అంత పిచ్చోని లెక్క అయినావు. చక్కగా బాక్స్ తీసుకొని తిను. అసలు ఏంది జానకి, అసలు నాకు ఏంది అర్థమైతే లేదు. నేను తినకుంటే నువ్వే బాధపడతావు, నేను మంచిగా లేకున్నా పిచ్చోని లెక్క అయినా అని చెప్పేసి అంటావు. అంటే నా మీద నీకు ఇష్టం ఉన్నట్టు కదా. ప్లీజ్ జానకి ఒప్పుకో, ఇష్టం ఉన్నా అని చెప్పేసి ఇప్పుడే ఆ బాక్స్ మొత్తం తింటా. ఏంది ఊకుండా కథలు పడతానా? తిను. జానకి కూర నువ్వే అన్నావా? నేనే వండినా. మంచిగా ఉన్నావు. ప్లీజ్ జానకి అర్థం చేసుకోవచ్చు. షూ మూసుకొని తిను. చూసినావారా మనం రారా తిందాం పారా అంటే ఇంటికి అస్సలే రాలేదు. అమ్మ చెప్పింది అమ్మ బాధపడుతుంది అన్నా రాలే. కానీ ఇప్పుడు జానకి టిఫిన్ తెచ్చుతున్న కుక్క తిన్నాడు తింటాను రా. ఒకవేళ జానకి ఏమన్నా ఒప్పుకున్నాను అనుకో వాడు మనల్ని దిగుతారో దిగడో రా. అరే నాకు కూడా ఒకటి అర్థమవుతలేదురా. జానకి వాడు తినలే అనుకుంటున్న టిఫిన్ బాక్స్ వాటర్ బాటిల్ మొత్తం పట్టుకొచ్చి మరి మనం తినిపిస్తానంటే ఏదో ఉన్నదిరా ఇద్దరి మధ్యలో. బహుశా దీన్నే అంటేనే పిచ్చి ప్రేమ అని. మరి వాళ్ళు ఇద్దరు మంచిగానే ఉన్నారా, మన ఇద్దరమే బకరాలం అవుతాను. నువ్వు తినొచ్చినావు జానకి? లేదు రాఘవా. తింటావా?